నిన్నగా నా డైనమిక్ రైడర్స్లో చిక్కేసి ఉంటే గ్లౌజులు పని అయిపోయి ఉండేది. ఇక్కడ ట్రాఫిక్ గురించి చెప్పాలంటే పీక్స్లో ఉందన్నమాట. గైస్ నేను తీసుకున్న మోడల్ అయితే ఇవన్నమాట. ఇంకొన్ని రోజుల్లో మొత్తం గేర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక్కడ చూసారా మొత్తం స్ట్రీట్ మొత్తం ల్యాప్టాప్సే. నేను హెడ్ కానీ లెఫ్ట్కి తిప్పానంటే ఏదో ఒక వెహికల్ అన్నా గుద్దుతా, లేదంటే ఎవరన్నా నన్ను గుద్దుతారు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంట్రా స్కూటీలో ఉన్నాం అనుకుంటున్నారా? ఈరోజైతే వ్లాగ్ చేద్దామని చెప్పి నేను ఇంటర్సెప్టర్ 650 బైక్ అయితే తీసుకొచ్చుకున్నాను వ్లాగ్ చేద్దామని. కాకపోతే నేను తీసుకొచ్చుకున్న దరిద్రం ఏందో, దానికి చైన్స్ పాకెట్లు అయితే బాగాలేవు. ఆ విషయం అయితే నాకు తెలుసు. బట్ ఏం కాదులే అనుకొని అయితే కొద్దిగా ఎక్కువ రెవ్ ఇచ్చాను. బట్ దెబ్బకి చైన్ అయితే తెగిపోయింది ఆ బైక్ది. ఇంకా వేరే ఆప్షన్ లేక ఇప్పుడు స్కూటీలో వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడున్నానో మీకు చెప్పలేదు కదా. నేను ప్రజెంట్ అయితే హైదరాబాద్లో అయితే ఉన్నాను. నెక్స్ట్ దీని తర్వాత వచ్చే వ్లాగ్లో అయితే ఇంటర్సెప్టర్ అయితే తీసుకొస్తాను. బైక్ని సర్వీస్ షాప్లో ఇచ్చేసి నేనైతే స్కూటీ తీసుకొచ్చుకున్నాను. సరే ఇంక ఎలాగో వ్లాగ్ చేసే మూడ్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒక బైక్లే అని చెప్పి స్కూటీలో అయితే స్టార్ట్ చేశాను. మీకు కూడా హైదరాబాద్ అలా చూపించినట్టు ఉంటుంది. కొద్దిగా యూనిక్ ప్లేస్ కదా. ఎప్పుడు మనం నెల్లూరు తిరుపతి తిరిగి తిరిగి విసుగైతే వచ్చేసింది నాకైతే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే, నేను రైడింగ్ గ్లౌజ్ కొనాలన్నాం కదా, ఆ రైడింగ్ గ్లౌజ్ స్టోర్కి నిన్న ఆల్రెడీ నేను కార్లో అయితే వెళ్ళాను. డైనమిక్ రైడర్స్ అని ఇక్కడ హైదరాబాద్లో చాలా పెద్ద షాప్ అనమాట. షాప్కి వెళ్ళి నేను తీసుకునే గ్లౌజ్ వచ్చి డిఎస్జి గ్లౌజ్ అయితే అనుకున్నాను. కాకపోతే ఆ షాప్లో గ్లౌజ్ అయితే ప్రెసెంట్ అవైలబుల్ లేవు. ఉన్నాయంట, కాకపోతే XXL ఉన్నాయంట గ్లౌజ్ సైజు. కాకపోతే నాకు మీడియం కావాలి. మీడియం అయితే నేను ఇంకొక రైడింగ్ షాప్కి కాల్ చేసి కనుక్కున్నాను, అది ఉందంట. కాకపోతే అది సికింద్రాబాద్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్స్ దాకా ఉంది. ఇంకా 25 కిలోమీటర్స్ ఇంకా ఈ స్కూటీలోనే వెళ్ళాలి. నిన్నగా నా డైనమిక్ రైడర్స్లో చిక్కేసి ఉంటే గ్లౌజులు పని అయిపోయి ఉండేది. ఇంకా షూస్ కూడా చూద్దాం. షూస్ కూడా ఏమన్నా బాగుంటే షూస్ కూడా తీసేసుకుంటాను ఈరోజే. నేను గ్లౌజ్ తీసుకునేటప్పుడు కూడా షూట్ చేస్తానులేండి, మీకు చూపిస్తాను గ్లౌజ్ ఎలా ఉంటుందో. మనమైతే ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇట్లా రైట్ కూడా ఉంది. రైట్ వెళ్తే మనం హైటెక్ సిటీకి వెళ్తాం. రేపు నేను మళ్ళీ ఇంటర్సెప్టర్ తీసుకుంటాం కదా, మొత్తం తిరుగుదాం హైదరాబాద్ అంతా. వీలైతే నైట్ రైడ్ కూడా చేస్తాను ఇంటర్సెప్టర్తో. అయితే సోలో వెళ్ళట్లేదు, ఇద్దరు మా బావతో పాటు వెళ్తున్నాను. వెనకాల ఉన్నాడు చూడండి. ఈ సిటీలో నాకు నచ్చేది ఏంటంటే ఆల్మోస్ట్ 90% వరకు హెల్మెట్స్ అయితే అందరు పెట్టుకో ఉంటారు. అది బెస్ట్ థింగ్ అసలు. ఆయన కనిపిస్తుంది కదా మెట్రో స్టేషన్, అది మేమున్న ఏరియా సైడ్ అయితే ఇంకా మెట్రో అయితే వేయలేదు. ప్రజెంట్ మియాపూర్లో ఉన్నాం. మేము ఉండేది వచ్చి చందానగర్ అనమాట. చందానగర్ లింగంపల్లి వరకు వేస్తున్నారంట ఇది మెట్రో స్టేషన్ని. ఇక్కడ ట్రాఫిక్ గురించి చెప్పాలంటే పీక్స్లో ఉందన్నమాట ట్రాఫిక్. ఇంకా ఈవినింగ్ 5 నుంచి 9 to 10 ఆ టైం వరకు అయితే ట్రాఫిక్ పీక్స్లో ఉంది. బైక్ అయితే పర్లేదు, కానీ మనం కార్ కానీ తీసుకొచ్చామంటే ఇంకా అసలు కదలలేం. చూడండి పైన, ఇది మియాపూర్ మెట్రో స్టేషన్. గైస్ మనం ఇంకా వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ఇంకా 13 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం ఇంటికాడ నుంచి. ఇప్పటికీ 3 మెట్రో స్టేషన్లు దాటాం. మియాపూరు, JNTU కాలేజ్, KBHP కాలనీ, 3 మెట్రో స్టేషన్లు దాటాం. నేను హైదరాబాద్కి వచ్చి ఆల్మోస్ట్ 4 to 5 days అయితే అయిపోతుంది. కానీ బ్లాగ్ అయితే ఈరోజు చేస్తున్నాను. నన్ను అడిగితే సిటీలో బెస్ట్ అంటే నాకు ఈ స్కూటీయే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే గేర్లు వేసే పని ఉండదు, ఆరామ్సే వెళ్ళొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450, ఇది కొత్త బైక్. పాత హిమాలయన్ కాదు, మన ఫ్రంట్ వెళ్తుంది కదా, ఇది కొత్త హిమాలయన్ అనమాట. చాలా బాగుంది బైక్ అయితే. మనం ప్రజెంట్ అయితే బేగంపేట రోడ్లో అయితే ఉన్నాం. ట్రాఫిక్ జామ్ అయితే ఘోరంగా ఉంది. ఇంకా మన డెస్టినేషన్కి ఓన్లీ 2 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం. గూగుల్ మ్యాప్స్ ఏమో యువర్ డెస్టినేషన్ ఆన్ ద రైట్ అంటుంది. ఈ షాప్కి ఎలా వచ్చారంటే గూగుల్ మ్యాప్స్లో రైడింగ్ గేర్ షాప్స్ అని కొట్టాను. వరుసగా కాల్ చేసుకుంటూ వస్తున్నా నాకు కావాల్సిన గ్లౌజులు ఏ షాప్లో ఉన్నాయని. ఏ షాప్లో ఉంటే ఆ షాప్కి వెళ్దాం అనుకున్నా. ఈ షాప్లో ఉన్నాయంట. గైస్ షాప్కి అయితే వచ్చేసాం. రోడ్ హౌస్ ఉంది కదా, ఇదే అనమాట షాపు. గైస్ నేను తీసుకున్న మోడల్ అయితే ఇవన్నమాట, TSG. దీని చిన్న సైజ్ అయితే మంచిగా ఉంటుంది. కొద్దిగా లూజ్ ఉంది.
వేరే దగ్గర అంటే డైనమిక్ రైడర్స్కి వెళ్ళాం. డైనమిక్ రైడర్స్ కూడా లేదు, ఎక్సెల్ ఉంది. ఎక్సెల్ ఉంది. ఓకే, ఇవి రైడా కదా షూస్? నేను అనుకున్న కలర్ అయితే గైస్ ఈ నియాన్ కలర్లో తీసుకోవాలనుకుంటున్నా. అంటే షూస్ ఇలా ఉంటాయి, గ్లౌజ్, నా హెల్మెట్ ఈ కలర్లో ఉంటుంది. మొత్తం మ్యాచింగ్గా తీసుకోవాలనుకుంటున్నా. షూస్ కూడా బాగానే ఉన్నాయి రైడా. చూడండి ఇలా వచ్చాను. ఇంకొన్ని రోజుల్లో మొత్తం గేర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. కొంచెం గ్యాప్ వచ్చింది కదా, బరాబర్ వస్తుంది. లాస్ సరిపోతుందా? చాలా టైట్ అవుతుంది, పెట్టుకోలేవు. నిన్న నువ్వు జాకెట్స్ అన్నీ వేసుకో, డిఎస్ అనేది స్కిన్ ఫిట్ ఉంటుంది. అదే నువ్వు వేరే చూడు, మళ్ళీ యాక్సిడెంట్ చూడు, ఎక్సెల్ సైజ్ మొత్తం లూజ్ అయిపోతుంది. చాలా లూజ్. నిన్న నేను అక్కడ వేసుకున్నప్పుడు ఎక్సెల్ నాకు చాలా వచ్చేసింది. మోడల్ కూడా చేంజ్ అవుతుంది, మోడల్ బట్టి కూడా చేంజ్ అవుతుంది. నిన్న షీల్డ్ కంపెనీలో గ్లౌజులు ట్రై చేసా బ్రో. మీడియం నా పర్ఫెక్ట్ ఫిట్ అయింది, కాకపోతే చెప్పా కదా అదే చెప్తున్నా, బ్రాండ్ బట్టి హెల్మెట్ అయినా సరే ఇది కొద్దిగా ఉంది బ్రో లూజ్. ఎల్ అయితే సరిపోతుంది. గైస్ ఇలా వస్తున్నాయి ఫిట్టింగ్ అయితే. బైక్ ఉంటే చూద్దాం గైస్. ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే ఇది వచ్చి ఎక్సెల్, నాకు కొద్దిగా హెవీగా ఉన్నట్టున్నాయి గ్లౌజ్. నేను ఎల్ అడుగుతున్నా, ఎల్ తీసుకుంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది గైస్. ఇవి నేను తీసుకున్న షూస్ అయితే నేను ఫుల్గా అయితే నేను ఒకసారి ఇంటికి వెళ్తా కదా, నేను వేసుకొని అయితే చూపిస్తాను. రైడా కంపెనీ తీసుకున్నాం ఇది అన్నమాట షాప్ అయితే. మనం తీసుకున్న షూస్ అయితే సేమ్ ఇవే అనమాట. ఇవి వచ్చి సిల్వర్, నేను తీసుకుని వచ్చి నియాన్ కలర్, సేమ్ నా హెల్మెట్ కలర్ తీసుకున్నాను. సిల్వర్ వచ్చిన చోట్ల జస్ట్ నియాన్ కలర్ వస్తుంది అంతే. ఇక హైదరాబాద్కి అయితే వచ్చినట్టయితే రోడ్ హౌస్ మోటార్ రైడింగ్ గేర్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది షాప్తో. అన్న ఉన్నాడు కదా మనకి దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. మనకి హోమ్ డెలివరీ కూడా ఉంది కదన్నా? డెలివరీ ఉంది. మీకు ఏమైనా అడ్రస్ డీటెయిల్స్ అయినా కూడా ఓకే ఓకే ఓకే. పిల్లర్ నెంబర్ C1292 గైస్ ఇద్దండి. ఇక్కడ ఉంది కదా పిల్లర్ నెంబర్ C1292 కాడ ఆపోజిట్, కరెక్ట్గా ఆపోజిట్లోనే ఉంది ఇదన్నమాట షాపు. ఓకే బ్రో, ఓకే బ్రో. గైస్ స్కూటీ తీసుకొచ్చి అయితే చాలా మంచి పని అయింది. గ్లౌజ్ అయితే గ్లౌజ్ అని వచ్చేస్తుంది ఊరికే. షూస్ అయితే ముందు పెట్టేశాను. ఓకే, షూస్ తీసుకునేసాం, గ్లౌజ్ ఆర్డర్ పెట్టేసాం. పని అయితే అయిపోయింది. ఇంకొక పని అయితే ఉంది మనకి. ఆ పని ఏంటంటే మా అక్కది ల్యాప్టాప్ ఛార్జర్ పోయింది. ఆ ఛార్జర్, కొత్త ఛార్జర్ కొనుక్కునేసి ఇంకా వెళ్ళిపోవడమే ఇంటికి. రేపు ఆల్మోస్ట్ నైట్ రైడ్ ప్లస్ మార్నింగ్ రైడ్ కూడా ప్లాన్ చేస్తా. కానీ స్కూటీ కాదులేండి, ఇంటర్సెప్టర్ 650 అన్నాం కదా, దాంతో చేస్తా. అసలు ఈరోజే చేయాల్సింది, బట్ చెప్పాం కదా చైన్ అయితే తగ్గొట్టేశాను నేను. గైస్ ఇంకా ల్యాప్టాప్ ఛార్జర్ అయితే పోయిందన్నాం కదా, అది ఇక్కడే దగ్గరలోనే. అంటే ఇంతక మనం షూస్ అవి తీసుకున్నాం కదా, ఆ బ్రో సజెస్ట్ చేశాడు ఇక్కడ ల్యాప్టాప్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందంట. గైస్ మనం అయితే ఇప్పుడు ఒక ఏరియాకి వచ్చాం. ఈ ఏరియా నేమ్ నాకు తెలీదు. ఈ స్ట్రీట్ మొత్తం ల్యాప్టాప్సే, ల్యాప్టాప్స్ తప్ప ఇంకోటి లేదు ఇక్కడ. ఓకే గాయస్, ఇప్పుడే ల్యాప్టాప్ వర్క్ అయితే కూడా అయిపోయింది. ఛార్జర్ కూడా అయితే తీసుకునేసాం ఇక్కడ లెనోవా స్టోర్లో. ఇక్కడ చూసారా మొత్తం స్ట్రీట్ మొత్తం ల్యాప్టాప్సే. గైస్ ల్యాప్టాప్ దగ్గర వర్క్ కూడా అయితే అయిపోయింది. దెన్ బ్యాక్ టు హోమ్. ఇక్కడ నుంచి హోమ్ 22 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో సచ్చినట్టు 22 కిలోమీటర్స్ అయితే పోవాలి. 22 కిలోమీటర్స్ నాకు 1 అవర్ పట్టిపోద్ది ఈ ట్రాఫిక్కి. గైస్ టైం అయితే ఇప్పుడు 6:45 అయితే ఉంది. 6:45. ఎస్టిమేటెడ్ గూగుల్ టైం వచ్చి 7:45. ఈ ట్రాఫిక్కి 1 అవర్ చూపిస్తుంది 20 కిలోమీటర్స్ గూగుల్. గైస్ మన లెఫ్ట్ సైడ్ ఉంది కదా, గెస్ వాట్ ఈస్ దిస్? ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. మన లెఫ్ట్ సైడ్ ఉన్నది ఈ పెద్ద వాల్ ఉంది కదా, ఈ వాల్ అవతల శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇది ఫ్లైట్ కానీ టేక్ ఆఫ్ కానీ ల్యాండ్ అయినా అయితే మీకు బాగుంటుంది చూపించేదానికి. శంషాబాద్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఇది. లెఫ్ట్ సైడ్ అయితే ఇంకొక మాల్ ఉంది, అశోక 1 మాల్ అంట.
నేను హెడ్ కానీ లెఫ్ట్కి తిప్పానంటే ఏదో ఒక వెహికల్ అన్నా గుద్దుతా, లేదంటే ఎవరన్నా నన్ను గుద్దుతారు. డేంజర్ ఉంది ఇక్కడ గాయస్. ఇక్కడ ట్రాఫిక్ చూసారు కదా ఎంత ఘోరంగా ఉందో. ఈ ట్రాఫిక్ కానీ నేను 650 తీసుకోవచ్చునంటే చచ్చునుంటా నిజంగానే. దాన్ని తిప్పలేమో, పంది బండి అది. అదిగాక నాకు డ్రైవింగ్ కూడా ఏం ఇబ్బంది లేదు. హీట్, బైక్ నుంచి హీట్ ఘోరంగా వస్తుంది. అబ్బా 22 కిలోమీటర్స్ నాన్ స్టాప్ ట్రాఫిక్లోనే వచ్చా. చెప్పా కదా ఈ టైంలో వచ్చామంటే ఇంకా బలైపోయినట్టే. మనం ఉంటున్న అపార్ట్మెంట్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఈ సందులో. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మోహిత్ మోటో వ్లాగ్స్, అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.